మునుపటి భాగంలో పూజ సామాన్ల కోసం వచ్చిన ఆ మాంత్రికుని అపార్థం చేసుకున్న ఆ గ్రామ ప్రజలు చావబాది చనిపోయే పరిస్థితికి తీసుకొని వచ్చి ఊరి నడి మధ్య చెట్టు కింద కట్టి అతి కిరాతకంగా దారుణంగా గాయపరిచారు. చివరికి విశాల్ తన గురువు వద్దకు వచ్చి జరిగిందంతా తెలుసుకున్నాడు. ఆ మాంత్రికుడు ఈ ఊరి పెద్దతో పాటు ఈ ఊళ్ళో ప్రజలు ఎవరిని విడిచిపెట్టొద్దని, పైగా తన శక్తిని మొత్తాన్ని ఈ విశాల్కి ఇచ్చి విశాల్ పేరును కూడా విశాచిగా మార్చి తన దగ్గర మాట తీసుకొని అక్కడికక్కడే మరణించాడు. దానితో కోపావేశానికి రగిలిపోయిన ఆ విశాల్ ఊర్లో ప్రజలతో పాటు ఊరి పెద్దను కూడా సర్వనాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ రోజు నుంచి విశాచి ఏవో క్షుద్ర పూజలు చేసి తన బలాన్ని పెంచుకుంటూ ఉన్నాడు. తన గురువు విగ్రహాన్ని తయారు చేసుకొని దానిలోనికి తన గురువు యొక్క ఆత్మని దానిలోనికి ప్రవేశపెట్టాడు. ఆ విగ్రహంలో ఉన్న తన గురువు ఆత్మ చెప్పిన విధంగానే క్షుద్ర పూజను యథావిధిగా చేస్తూ ఉండేవాడు. అంతేకాదు, ఆ విగ్రహంలో దాగి ఉన్న ఆ మాతుడి ఆత్మ చెప్పిన విధంగానే ఒక యువకుణ్ణి బలి ఇచ్చి ఆ బలి ఇచ్చిన రక్తంతో ఆ విగ్రహానికి అభిషేకం చేసి ఆ మాతృ యొక్క శక్తిని మొత్తాన్ని పూర్తిగా విశాచిలోనికి ఆవాహనం చేసుకున్నాడు. అంతేకాదు, క్షుద్ర పూజల కోసం ఆ ఆత్మ చెప్పిన విధంగానే గ్రామంలో రాత్రిపూటకు ప్రవేశించి ఆ గ్రామంలో ఉన్న పశువులను మాయం చేసి వాటిని తీసుకొని వచ్చి ఇక్కడ క్షుద్ర పూజకి బలి ఇస్తూ ఉండేవాడు. అయితే ఈ విశాచి తన మాయాశక్తితో ఊళ్ళో వాళ్ళు ఎవరికంట పడకుండా ఒక మాయా రూపంలోనికి వెళ్ళి తన బలి కోసం కావలసిన మానవులతో పాటు పశువులను కూడా తీసుకొని వచ్చేవాడు. ఒకరోజు నరబలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ఇంకా ఆలస్యం చేయకూడదని గ్రామంలోనికి ప్రవేశించి ఒక యువకుని తీసుకుని వచ్చి ఆ యువకుడి యొక్క రక్తంతో కాలుద్రకి రక్తాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే ఇక ఆలస్యం చేయకుండా నేరుగా గ్రామంలోనికి ప్రవేశించాడు ఈ విశాచి. గ్రామంలో ఆదమర్చి పడుకొని ఉన్న కొంతమంది గ్రామస్తులని తన మాయాశక్తితో ఒక చిన్న బొమ్మల వలె మార్చి తన గృహలోనికి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ ఒక మాయా పెట్టెలోనికి పెట్టి భద్రపరిచాడు. ఇలా ఎంతో మందిని బొమ్మల వలె మార్చి ప్రతిరోజు రాత్రిపూట తన గృహలోనికి తీసుకొని వచ్చి ఒక పెద్ద మాయా పెట్టెలో బంధించి ఉంచేవాడు. ఇలా గ్రామంలో చాలా మంది కనిపించకుండా పోవడంతో గ్రామస్తులకి అనుమానం వచ్చి ఒకరోజు ఊరి పెద్ద వద్దకు వచ్చి ఇలా అంటూ ఉన్నారు. అయ్యా అయ్యా, ఊరి పెద్దగారు, మాకేదో భయంగా ఉందండి బాబు. ఊళ్ళో చాలా మంది చూసిన కనిపించట్లేదు. ఈ రోజు కనిపించినోడు రేపు కనిపించట్లేదు. అలాగని ఊరు మొత్తం ఎతికినా సరే ఎక్కడా కనిపించట్లేదయ్యా. నాకెందుకో భయంగా ఉంది. ఊర్లో మనుషులందరూ ఏమైపోతున్నారు మాకు అర్థం కావట్లేదయ్యా అని గ్రామస్తులందరూ ఊరి పెద్దతో చెప్పారు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద తన ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఏం చెప్తున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఊళ్ళో పెద్దలు మాయమైపోవడం ఏంటే? వాళ్ళు ఏమైనా చిన్న పిల్లలా? ఎక్కడికో వెళ్ళి ఉంటారులే. ఆ మాత్రం దానికి ఎందుకు అలా కంగారు పడిపోవడం అని ఈ ఊరి పెద్ద చెప్పగా ఈ ఊర్లో ప్రజలందరూ ఇలా అంటూ ఉన్నారు. అయ్యా, తప్పడిపోవడానికి ఒకరు కాదు ఇద్దరు కాదయ్యా, ఏకంగా ఇప్పుడు మన ఊర్లో 100 మంది పైగా కనిపించట్లేదయ్యా. ఈ రోజు కనిపించడం రేపు కనిపించట్లేదు. అలాగని వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎడితే వాళ్ళకి తెలియదని లబోదివని గుండ్లు బాదుకుంటారయ్యా. అయ్యా, దీని విషయం గురించి మీరు ఏదైనా ఆలోచించండి అయ్యా. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆలోచించుకుంటూ తనలో తాను ఇలా అనుకుంటూ ఉన్నాడు. అరే, ఊళ్ళో అందరూ చెప్పేది నిజమైతే ఈ విషయం గురించి మనం సరిగ్గానే ఆలోచించాలి. సరే సరే సరే, మీరు చెప్పేది నేను నమ్ముతానులే. అలాగైతే 4 మనుషులు ఎట్టే ఈ రోజు రాత్రి మన ఊర్లో ఏం జరుగుతుందో మొత్తం గమనించమంటాను. ఊరు అంతా 4 మనుషులు తిరుగుతూ ఉంటారు. ఊర్లో మనుషులు ఎలా మాయమవుతున్నారో కూడా మనం తెలుసుకోవచ్చు. ఎవరో కంగారు పడకండి, వెళ్ళండి వెళ్ళండి అని ఊరి పెద్ద గ్రామస్తులతో చెప్పాడు. చెప్పిన విధంగానే ఆ రోజు రాత్రి ఈ సర్పంచ్ పంపించిన 4 మనుషులు ఊర్లంతా తిరుగుతూ ఉన్నారు.
ఈ విశాచి ఇదంతా గమనించి ఒక మాయా రూపాన్ని వింత జంతువు లాంటిది అక్కడికి ప్రవేశపెట్టి దాని వెంట ఆ నలుగురు వెళ్ళేలా చేశాడు. ఇంతలో సర్పంచ్ ఒక్కడే ఉండడం గమనించిన ఈ విశాచి ఆ సర్పంచ్ని అక్కడి నుంచి మాయం చేశాడు. ఇలా ఉండగా సర్పంచ్ భార్య సర్పంచ్ కోసం ఎదురు చూసి ఆ రోజు అలా నిద్రపోయింది. ఇంతలో తెల్లవారుజామైంది. సరిగ్గా 6 గంటల సమయానికి ఈ సర్పంచ్ భార్యకు మెలకు వచ్చి ఆశ్చర్యపోయింది. అరే, నిన్న రాత్రి వెనక వెళ్ళిన మనిషి ఇప్పటి వరకు ఇంకా ఇంటికి చేరుకోలేదు. ఏంటో, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు అని చాలా భయపడి పట్నంలో ఉన్న తన కుమారుడికి ఫోన్ చేసింది. అనుకున్న విధంగానే ఈ ఊరి పెద్ద భార్య పట్నంలో ఉన్న తన కొడుకుకి కాల్ చేసింది. అరే నాయనా, ఒరే, నిన్న వెనక వెళ్ళిన మీ నాన్నగారు ఇప్పటి వరకు ఇంటికి రాలేదురా. నాకు ఎందుకో చాలా కంగారుగా ఉంది. ఫోన్ చేస్తున్నా మీ నాన్నగారు ఎత్తడం లేదు. అసలు ఫోన్ కూడా కలవడం లేదు. ఏం జరిగిందో ఏమో అని నాకు చాలా కంగారుగా ఉందిరా నాయనా అని ఈ ఊరి పెద్ద భార్య తన కొడుకుతో చెప్పి చాలా భయపడుతూ ఉంది. ఆ మాటలు విన్న తన కొడుకు ఇలా అంటూ ఉన్నాడు. అరే అమ్మా, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నాన్నగారు ఏమీ చిన్నపిల్లవాడు కాదు, ఊరు పెద్ద. అంటే ఊర్లో ఏదైనా సమస్య ఉన్నా లేదా ఊర్లో ఎవరికైనా ఏదైనా అవసరం ఉండి ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు కదా. ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? సరే, మధ్యాహ్నం వరకు చూద్దాం. మధ్యాహ్నం వరకు కూడా రాకపోతే అప్పుడు ఏదో ఒకటి చేద్దాం. ఈ లోపు నేను కూడా ఒకసారి నాన్నగారికి ఫోన్ చేసి చూస్తాను అని ఈ ఊరి పెద్ద కొడుకు కూడా తన తండ్రికి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ మాత్రం కలవడం లేదు. తిరిగి మరలా తన తల్లికి కాల్ చేసి ఇలా అంటూ ఉన్నాడు. అమ్మా, నాన్నగారికి ఫోన్ అవటం లేదు. సరే, జరిగింది ఏదో జరిగింది. మధ్యాహ్నం వరకు చూద్దాం. మధ్యాహ్నం తర్వాత కూడా నాన్నగారు ఇంటికి రాకపోతే అప్పుడు నేను ఇంటికి వచ్చి ఏదో ఆలోచిద్దాం, సరేనా అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకున్నారు. సరిగ్గా మధ్యాహ్నం కావస్తూ ఉంది. ఈ ఊరి పెద్ద భార్య ఎదురు చూస్తూనే ఉంది. కానీ ఊరి పెద్ద మాత్రం ఇంటికి రావడం కనిపించలేదు. తన భార్య చాలా కంగారు పడి తిరిగి మరలా పట్నంలో ఉన్న తన కొడుకుకి ఫోన్ చేసి, అరే నాయనా, మనం అనుకున్న విధంగానే మధ్యాహ్నం కూడా మీ నాన్నగారు ఇంటికి రాలేదురా. నాకెందుకో కంగారుగా ఉంది. నువ్వు అర్జెంటుగా రారా అని ఈ ఊరి పెద్ద భార్య తన కొడుకుతో చెప్పింది. చెప్పిన విధంగానే ఊరి పెద్ద కొడుకు పట్నం నుంచి నేరుగా తన ఇంటికి వచ్చాడు. వచ్చిన వెంటనే అసలు ఏం జరిగిందని తన తల్లిని అడగగా ఈ ఊరి పెద్ద భార్య ఊళ్ళో జరిగిన సంగతంతా తన కొడుకుకు చెప్పింది. ఆ మాటలు విన్న తన కొడుకు, అరే అమ్మా, మీవన్నీ మూఢనమ్మకాలు. ఈ రోజుల్లో ఇలా మనుషులు మాయపోవడం ఏంటి? సరే సరే, నువ్విక్కడే ఉండు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో కనుక్కోమని చెప్పి ఒక కంప్లైంట్ ఇచ్చి వస్తాను అని చెప్పి ఈ ఊరి పెద్ద కొడుకు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన తండ్రి కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చి తిరిగి మరలా ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఆ గ్రామంలో ఒక పచ్చి తాగుబోతు ఉండేవాడు. అతని పేరు రామయ్య. అతను నిరంతరం తాగుతూనే ఉండేవాడు. ఆ రోజు రాత్రి ఆ తాగుబోతు రామయ్య ఊరు నడుచుకుంటూ పొలిమేర వద్దకు వెళ్ళిపోయాడు. ఆ పొలిమేరలో శ్మశానం వద్ద ఒక భయంకరమైన సంఘటనను చూసి ఆశ్చర్యపోయి హడిలిపోయాడు. తను భయంతో ఇలా అనుకుంటూ ఉన్నాడు. అయ్య బాబాయ్, ఎవడీడు శ్మశానంలో ఎంత భయంకరమైన పూజలు చేస్తూ ఉన్నారు. అయ్య బాబోయ్, ఈడెవడో ఊడికి నాశనం చేసేలాగా ఉన్నాడు. ఊరు అంతా వల్లకడ చేసేసేలాగా ఉన్నాడు. ఈ విషయం ఊళ్ళో మొత్తానికి తెలియజేయాలి.